హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాతో మీ అనుభవాలను పంచుకోవడానికి కాల్ మీ 4 యాప్ ద్వారా మాట్లాడండి. చాణక్యుడు పుట్టడంతో నోట్లో అన్ని పళ్ళతో పుట్టాడంట. పర్ఫెక్ట్ టీత్ సెట్తో పుట్టాడంట. అతన్ని చూసిన ఒక జ్యోతిష్యుడు ఏమన్నారు అంటే, చాణక్యుడు ఈ దేశం మొత్తాన్ని పాలిస్తాడు, కానీ ఎలాంటి పొలిటికల్ పవర్ పొజిషన్లో లేకుండానే అని చెప్పాడంట. సరిగ్గా అదే చాణక్యుడి జీవితంలో జరిగింది. చాణక్యుడు తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న రాజుల కోసం రాసింది అర్థశాస్త్రం. అది ప్రతి రాజుకి అప్పట్లో ఉపయోగపడింది. కేవలం రాజులకేనా మీ జ్ఞానం, కామన్ పీపుల్కి ఈ చాణక్యుడి జ్ఞానం అందదా అని చాణక్యుని అడిగినప్పుడు అర్థశాస్త్రంలో కొన్ని విషయాలను సామాన్యులకు తగినట్టుగా అర్థమయ్యేటట్టుగా కొన్ని కొత్త విషయాలను జోడించి చాణక్య నీతిగా మనందరికీ అందించారు. ఇలా చాణక్యుడు ఎంతో మందిని వారి చాణక్య నీతులతో ఆకట్టుకున్నారు. అలాగే ఎంతో మందిని ఇన్స్పైర్ కూడా చేశారు. అలా ఇన్స్పైర్ అయిన వ్యక్తులలో ఒకరు రాధాకృష్ణ పిళ్ళై. రాధాకృష్ణ పిళ్ళై గారు, ఆయనకు చాణక్యుడు అంటే ఎంతో ఇష్టం, గౌరవం. చాణక్యుడు చెప్పిన నీతులను, ఆ మాటలను వ్యాపారానికి ఉపయోగించి ఎంతో సక్సెస్ అయ్యారు. అంతేకాదు, ఆయన చాణక్యుడిని ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేలాగా కార్పొరేట్ చాణక్య, చాణక్య ఇన్ యూ, చాణక్య నీతి, చాణక్య లైఫ్స్, ఇలా ఎన్నో పుస్తకాలను మనకు అందించారు. అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఆర్కే పిళ్ళై గారు చెప్పిన, అలానే రాసిన చాణక్య నీతిలో ధనం గురించి మీకు చెప్పిన మాటలు చెప్తాను. కొంచెం కొట్టినట్టే ఉంటాయి, కానీ మాటలలో లోతైన అర్థం చూస్తే మీకే తప్పకుండా కనువిప్పు కలుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇట్ ఈస్ బెటర్ టు లైవ్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది. మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరు మనకి గౌరవం ఇవ్వరు. మన సొంత బంధువులు కూడా మనల్ని చాలా చులకనగా చూస్తారు, ఎలాంటి గౌరవం ఇవ్వరు అని చాణక్యుడు అంటున్నారు. ఈ అవమానాలు పడటం కంటే కూడా ఏదైనా అడవిలో ఉంటే మంచిది అని చాణక్యుడి మాట. ఆయన మాటలలో ఉన్న అర్థం ఏమిటంటే, మనిషికి అన్నిటికంటే కూడా డిగ్నిటీ చాలా ముఖ్యం. కానీ ఎప్పుడైతే మీరు సంపాదనలో వెనక్కి పడతారో, మీ ఫ్యామిలీకి ఎప్పుడైతే మీరు సరైన ఆర్థిక సహాయం చేయకుండా మారతారో, వారిని ఇంట్లో వాళ్ళు మరియు బంధువులు చాలా అవమానంగా మాట్లాడతారు. మిమ్మల్ని మరియు బంధువులు చాలా అవమానంగా చూస్తారు. మిమ్మల్ని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా హేళన చేస్తారు. మీరు మీ డిగ్నిటీ కాపాడుకోవాలి అంటే మీకు ఇంకా అడవి ఒకటే దిక్కు. అడవిలో దొరికే పండ్లు తింటూ పచ్చికలో నిద్రపోవచ్చు అని అంటున్నారు. కానీ ఇది చాణక్యుడిలో ఉండే వెటకారం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి తన కుటుంబానికి ఆర్థికంగా ఎలాగైనా హెల్ప్ చేయాలి. ముఖ్యంగా మనకు 24 లేదా 30 ఏళ్ళు వచ్చాక మన కుటుంబానికి సంపాదించి ఇవ్వాలి అనేది మినిమం రిక్వైర్మెంట్. సో డబ్బు అనేది ఎంత ముఖ్యమో మనం ఈ చాణక్యుడి మాటల్లో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనిషికి అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అనే ప్రశ్న. చాణక్యుడిని ఇలా అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం డబ్బు. డబ్బే అసలైన స్నేహితుడు అని చెప్పారు. చాలా బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఈ సమాజంలో డబ్బు ఎంత ముఖ్యమో మనకు తెలిసినా కూడా బయటకు మాత్రం డబ్బుది ఏముంది లేరా అని అంటూ ఉంటాం. కానీ చాణక్యుడు ఎలాంటి ఫిల్టర్ ఏమీ లేదు, నిజాన్ని చాలా బోల్డ్గా చెప్పేయగలడు.
మరియు డబ్బు మనిషికి అసలైన స్నేహితుడు అని చెప్పడానికి కారణం కూడా చెప్పారు. ఏ మనిషికి అయితే సంపాదన ఉండదో తన స్నేహితులు, తన కుటుంబీకులు, అతని మీద ఆధారపడిన పిల్లలతో సహా అందరూ ఆయన్ని వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ అతను సంపాదిస్తాడో అప్పుడు ఆయనకి గౌరవం, కుటుంబం, స్నేహితులు అన్నీ తిరిగి వస్తాయి. అందరూ ఆయనతో బంధాన్ని పెంచుకోవటం మొదలు పెడతారు. ఇది కొంచెం హార్డ్ రియాలిటీ, కానీ ఇదే నిజమని చాణక్యుడు చెప్పారు. బెస్ట్ వే టు ఎర్న్ మనీ. చాలామంది ఏమనుకుంటారు అంటే డబ్బు అనేది ఎలాగైనా సంపాదించవచ్చు, తప్పు చేసేనా పర్వాలేదు, చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ చాణక్యుడు ఏమంటారు అంటే అన్ఎథికల్గా సంపాదించిన ధనం ఎప్పుడో ఒకప్పుడు కనుమరుగవుతుంది, మనల్ని మళ్ళీ పేదవారిగా మార్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ధనం ఎలా సంపాదిస్తున్నాం అనే ఆలోచన ఎవ్వరికీ ఉండటం లేదు. దానికోసం ఎలాంటి తప్పులు అయినా చేయడానికి వెనకాడటం లేదు. అలా సంపాదించిన డబ్బుని చెడుధనంగా చాణక్యుడు మనకి చెప్తున్నారు. అలాంటి ధనాన్ని మన ఆస్తిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ధనం మనతో అలానే ఉండదు. ఆ ధనం ఉన్నా కూడా మహా అయితే 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత వడ్డీతో సహా అంతా కనుమరుగైపోతుంది. అందుకే ఏం సంపాదించినా న్యాయబద్ధంగా సంపాదించాలి అనేది చాణక్యుడు చెప్పిన మాట. సంపాదించడానికి ఎక్కువ కాలం పట్టినా పర్వాలేదు, ఆ ధనమే మనతో శాశ్వతంగా ఉంటుంది. వెంటనే డబ్బు వస్తుందని ఏదైనా షార్ట్ కట్ తీసుకుంటే చాణక్యుడు అది మనకు దక్కదు అని చెప్తున్నారు. అంతేకాదు చాణక్యుడు ధనాన్ని కూడా మంచిధనం, చెడుతనం అని విడదీసి చెప్తున్నారు. ఇల్లీగల్గా అంటే అన్యాయంగా, అధర్మంగా వచ్చే ధనాన్ని చెడుధనం అంటున్నారు. అలాగే న్యాయంగా సంపాదించే ధనాన్ని మంచిధనంగా చెప్తున్నారు. సో ఎప్పుడూ కూడా చెడుధనం వైపు చూడకండి, మంచి ధనం వైపు, మంచి సంపాదన వైపు మనం అడుగులు వేయాలి అని చాణక్యుడి మాట. సేవ్ మనీ ఫర్ ఏ రైనీ డే. జీవితంలో కొంతకాలం మన జీవితం బాగుంటుంది, కొంతకాలం మన జీవితం బాగోదు. మన టైం బాగోనప్పుడు మన సంపాదన తగ్గుతుంది, డబ్బు వచ్చే మార్గాలు తగ్గుతాయి. అలాంటి సమయంలో మన కుటుంబాన్ని మనం ఎలా పోషించుకోవాలో మనం ఆలోచించాలి. అలాంటి బ్యాడ్ టైం నాకేమీ రాదులే అని అనుకోకూడదు. ఇప్పటి నుంచే ధనాన్ని మనం దాయటం నేర్చుకోవాలి. మంచి కాలము, చెడు కాలము ఏమీ చెప్పిరావు, ఎవరి పర్మిషన్ అడిగి రాదు. ధనవంతులకు ఎలాంటి కష్టాలు రావు, వారి ధనం అలానే ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే ఆస్తి, ధనం ఎప్పుడూ కూడా ఒక చోట అలానే ఉండవు, అటు ఇటు కదులుతూనే ఉంటాయి. ఒక బ్యాడ్ టైమింగ్ చాలు ధనం మొత్తం కరిగిపోతుంది. అందుకే ధనాన్ని దాచి ఇలాంటి బ్యాడ్ టైం వచ్చినప్పుడు వాడుకోవాలి. వీ చేంజ్ విత్ వెల్త్ క్రియేషన్. సమాజంలో చాలామంది గొప్పవారిని చూస్తూ ఉంటాం. వాళ్ళ గొప్పతనం ధనం వల్ల రాదు, వాళ్ళ బుద్ధి వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు గొప్పవారు అవుతారు. అయితే వాళ్ళు మాత్రం ధనాన్ని ఒక గడ్డి పరకలా చూస్తారు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది అని చెప్తారు. కానీ ఎప్పుడైతే వారు స్వయంగా ధనం సంపాదిస్తారో అప్పుడు వాళ్ళలో చిన్న తేడా మొదలవుతుంది. ఎప్పుడైతే ధనాన్ని గడ్డి పరకతో చూస్తారో వాళ్ళే డబ్బు సంపాదన మొదలయ్యాక వారే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ధనం సంపాదన వారికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఎక్కువగా సంపాదించాలి అన్న కోరిక వీళ్ళలో మొదలవుతుంది. చాణక్యుడు ఏమంటారు అంటే డబ్బు అంటే ఎవరికి చేదు ఉండదు, దాని రుచి ఒక్కసారి తెలిస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. అందుకే ఆయన అంటారు ధనమే ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది అని. సో ధనమే ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది. చాణక్యుడి మాటల్లోనే తెలుసుకుందాం. ఆ ధనాన్ని ఎలా మనం కామన్ సెన్స్తో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా ఇక్కడ తెలుసుకోవాలి.
చిన్న కామన్ సెన్స్తో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కువ కాలం ఎలా ఉంచాలి, ఎలా దాన్ని దాచాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్న బిగినర్స్కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు ఈ బుక్ మీరు ఇవాళ చదువుకోవాలి. ద లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్ అనే పుస్తకాన్ని చదవండి. మీకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.